నేటికి మొన్న ఐపీఎస్లను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఆరోపణలు వచ్చిన విద్యుత్ శాఖ ట్రాన్స్కో జెన్కో సీఎండీగా సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీని నియమించింది. అలాగే ఐఏఎస్ అధికారిని అమ్రపాలికి కూడా ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు శాఖల అధికారులు ఐపీఎస్లు బదిలీ అయ్యారు. ఇప్పుడు ఐఏఎస్ల ట్రాన్స్ఫర్లు చేపట్టింది ప్రభుత్వం. ట్రాన్స్కో జెన్కో సహా వివిధ శాఖలకు చెందిన పలువురు అధికారులకు స్థానచలనం కల్పించింది. 8 మందిని వివిధ శాఖలకు కేటాయించింది. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా అలీ ముర్తుజా రిజ్వీని బదిలీ చేసింది ప్రభుత్వం. మరోవైపు విద్యుత్ అంశం ప్రభుత్వానికి కీలకంగా మారింది. 81,000 కోట్ల అప్పులున్నాయని చెబుతున్న ప్రభుత్వం ట్రాన్స్కో జెన్కో సీఎండీగా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించింది. ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా సందీప్ కుమార్ ఝాను బదిలీ చేసింది. పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్న ముషారఫ్ అలీని సౌత్ డిస్కమ్ సీఎండీగా నియమించింది. అలాగే మరో ఐఏఎస్ అధికారి కర్నాటి వరుణ్ రెడ్డిని నార్త్ డిస్కమ్ సీఎండీగా నియమించింది. కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్ర సర్వీసులకు వచ్చిన ఆమ్రపాలికి ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించింది. హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా నియమించింది. అలాగే మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సతీమణి ఐఏఎస్ శైలజా రామయ్యర్కు కీలక బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. శైలజా రామయ్యర్ను వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. శైలజా రామయ్యర్ ప్రస్తుతం యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఇక డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క ఓఎస్డీగా కృష్ణ భాస్కర్ను నియమించింది. మరోవైపు పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న 2016 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి బి గోపిని అగ్రికల్చర్ డైరెక్టర్గా నియమించింది. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో తనదైన మార్కు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అధికార ప్రక్షాళన దిశగా వెళుతున్నారు. గత ప్రభుత్వంలో ఎన్నో ఏళ్లుగా ఒకే చోట పనిచేసిన అధికారులకు స్థానచలనం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేయగా ఇప్పుడు కొందరు ఐఏఎస్లను ట్రాన్స్ఫర్ చేసి కీలక బాధ్యతలు అప్పగించారు.